హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో హ్యాపీయెస్ట్ మైండ్స్ కంపెనీ గురించి చూద్దాం. ఐపీఓకి సిద్ధంగా ఉంది కదా. మరి నా వ్యూ ఏంటి, నేను అప్లై చేస్తానా లేదా, అప్లై చేస్తే బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా, కంపెనీ గురించి దాని గురించి కొంచెం విపులంగా చూద్దాం. అట్లాగే దానితో పాటు మొరటోరియంకి సంబంధించిన అప్డేటు, మనకు సుప్రీంకోర్టు హీరింగ్ జరిగింది కదా, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అట్లాగే ఎఫ్ఐడిఏ యొక్క యాక్టివిటీ చూద్దాం. అలాగే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏంటి, మరి మార్కెట్ యొక్క గమనం ఎటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి, మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏదైనా దొరికే అవకాశం ఉందా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎక్కువ మంది అడుగుతున్నారు అప్లై చేయొచ్చా లేదా అని. ఐపీఓ అయితే కనుక September 7th ఓపెన్ అవుతుంది. మనం అప్లై చేయాలా వద్దా అని అంటే దాని గురించి నేను అనాలిసిస్ అని చెప్తాను. నా వ్యూస్ ఏంటని చెప్తాను కంపెనీ గురించి. దాని తర్వాత మీ డెసిషన్ తీసుకోవచ్చు. నేనేం చేస్తాను అనే విషయం కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. చూడండి, ఇష్యూ అనేది September 7th ఓపెన్ అవుతుంది. అట్లాగే September 9th ఎండ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ అయితే కనుక 166. 166కి మనం పర్ ఈక్విటీ షేర్. లాట్ వచ్చేసరికి 90 క్వాంటిటీ అనమాట. మినిమం లాట్ వచ్చేసరికి 1 లాట్ తెలిసిందే కదా. మ్యాక్సిమం ఏంటంటే రీటైల్ పీపుల్ 13 లాట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం 700 crores మనకి ఐపీఓ అయినా కూడా రీటైల్ పీపుల్కి మాత్రం 10% మాత్రమే అలాట్ చేశారు. ఒక్కసారి హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క బిజినెస్ ఏంటి, ఎలాంటి కంపెనీ, వాటి గురించి చూద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే వాళ్ళు కస్టమర్స్కి డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. డిజిటల్ సొల్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ కావచ్చు, ఈ-కామర్సు, క్లౌడ్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు, లేకపోతే వెబ్సైట్స్ తయారు చేయటం, ఇట్లా అనమాట. వాళ్ళ మెయిన్ బిజినెస్ అయితే కనుక డిజిటల్ సొల్యూషన్స్ అంటే ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ కాకుండా వీళ్ళకి మెయిన్ అయితే కనుక డిజిటల్ సొల్యూషన్స్ అనేవి మెయిన్ బిజినెస్ అనమాట. అలాగే కంపెనీ ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ మీద పనిచేస్తూ ఉంటారు. లైక్ బిగ్ డేటా కానీ, ఆర్పిఏ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, ఇట్లా. అయితే మనకి కంపెనీ గురించి చెప్పాలి అంటే ఇంకా 157 యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. ఎప్పటికీ అని అంటే మొన్న మార్చ్ ఎండ్ 2020కి 157 యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. ఏ సెక్టర్స్ నుంచి అంటే వీళ్ళకి రీటైల్ సెక్టర్ నుంచి ఉన్నారు, అలాగే కన్జ్యూమర్ ప్యాకేజ్ గూడ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన కస్టమర్స్ ఉన్నారు, ఈ-కామర్స్ కస్టమర్స్ ఉన్నారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అలాగే హైటెక్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటివ్, ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్పిటాలిటీ. అలా అంటే డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంది. మంచి కంపెనీ అని చెప్పచ్చు. అలాగే అంటే వాళ్ళు వర్క్ చేసేది అది. అలాగే ఏంటంటే 2019లో కంపెనీ అనేది ప్రాఫిటబుల్గా మారింది. 2020లో కూడా మంచి ప్రాఫిట్స్నే రిటర్న్ చేసింది. అయితే దీంట్లో ప్రైవేట్ ఈక్విటీగా ఉన్న మనకి ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్గా ఉన్న జేపీ మోర్గాను వెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళ తాలూకా షేర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హోల్డ్ చేసిన షేర్స్ కూడా ఐపీఓల ద్వారా లిస్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అయితే మరి నా పర్సనల్ వ్యూ ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అంటే మిక్స్డ్ అని చెప్తాను. అయితే ఈ కంపెనీలో మనం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ నేను ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మిక్స్డ్ అంటాను. చెప్పలేము, ఎందుకంటే మనకి ఈ ప్రైస్ బ్యాండ్ ఓకే, ఎవ్రీథింగ్ బాగానే ఉంది, అయినా కూడా ఏంటంటే మార్కెట్ క్రాష్ ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి సెంటిమెంట్ లిస్ట్ అయ్యేటప్పుడు సెంటిమెంట్స్ బాగోకపోతే కనుక డెఫినెట్గా ఏంటంటే మనకి నెగిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కనుక నేను ఇన్వెస్ట్ చేయట్లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో, 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక 1 లాట్ కానీ 2 లాట్స్ కానీ అప్లై చేసుకొని వదిలేయండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కనుక వద్దు. అలాగే రొస్సారీ బయోటెక్ మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుంది కదా. నేను జనరల్గా ఐపీఓనే లక్ అని అంటాను. ఎందుకంటే మార్కెట్లో కొన్నాళ్ళు నడవకుండా, అలాగే ఇన్వెస్టర్స్ యొక్క మూమెంట్స్ ఆ స్టాక్స్లో మనం చూడకుండా మనం ఏంటంటే డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఐపీఓ అనేది లక్కే. ఎప్పుడో ఒకటి మనకు మంచిగా అనిపించింది, అట్లా రొస్సారీ ఐపీఓ అప్లై చేసాము. అట్లాగే ఎప్పుడో గతంలో డీమార్ట్ అప్లై చేసుకున్నాను నేను. మొన్న రొస్సారీ అప్లై చేసుకున్నా కూడా నాకైతే కనుక అలాట్ అవ్వలేదు. అట్లా ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలంటే 1 లాట్ అప్లై చేసుకోండి. మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే కనుక వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత డెసిషన్ అనేది మీకు వదిలేస్తున్నాను. కంపెనీ అయితే కనుక 10 to 15 years పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. అది ఫ్రెండ్స్, ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఐపీఓ అనేది అప్లై చేయాలా వద్దా అనేది డెసిషన్ అనేది తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి లోన్ మొరటోరియం ఉంది కదా. సుప్రీంకోర్టు
సో హీరింగ్ అనేది జరిగింది. అయితే సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే సెప్టెంబర్ 10 దాకా వెయిట్ చేయాలి. సో అంటే వాయిదా అవ్వడం అనేది జరిగింది. అట్లాగే మనకున్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటంటే బ్యాంక్ షుడ్ నాట్ డిక్లేర్ అకౌంట్స్ యాజ్ ఎన్పిఎస్ ఫర్ 2 months, అంటే 2 more months, అంటే ఆగస్ట్ 31 వరకు ఎన్పిఏగా క్రియేట్ అవ్వని అకౌంట్ ఏదైతే ఉందో అది మనకి 2 more months ఎన్పిఏగా క్రియేట్ చేయడానికి లేదనమాట. అంటే ఇప్పుడు దాకా ఎన్పిఏ ప్రాబ్లం లేని అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కమింగ్ 2 monthsలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు లేవు అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఎన్పిఏగా డిక్లేర్ చేయరు. సో అందువల్ల ఏంటంటే హీరింగ్ కోసం మనం వెయిట్ చేయాలి. అట్లాగే ఒక కమిటీ వేయాలనుకుంటున్నారు. సో ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల కొన్ని సెక్టార్లు ఎఫెక్ట్ అయినాయి, కొన్ని సెక్టార్లు బాగానే ఉన్నాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా, ఈ సెక్టార్ బాగానే ఉంది కదా. అట్లా ఏంటంటే ఏ సెక్టార్కి ఎట్లా సో మనకి దానికి సంబంధించిన టీము, సో దానికి సంబంధించిన డెసిషన్స్ అనేవి ఇవ్వబోతుంది. కాబట్టి సెప్టెంబర్ 6th, అలాగే మనం వెయిట్ చేయాల్సింది అంటే సెప్టెంబర్ 10th. సో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మార్కెట్ గురించి అయితే కనుక సో ఎక్స్పెన్సివ్ మార్కెట్ ఇది. సో ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని మార్కెట్ కదలికలు అనేది కాదు. సో మార్కెట్లో అయితే కనుక ఆల్రెడీ సో నా పర్సనల్గా అయితే కనుక ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. సో ఎందుకంటే బ్యాంకర్స్ యొక్క మూవ్మెంట్ సరిగ్గా లేవు. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఆ విషయం మనం ముందే అనుకున్నాం, ఆల్రెడీ జరుగుతుంది, చూస్తూ ఉన్నాం కదా. అందువల్ల మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. అలాగే వీటి యొక్క ఈ తాలూకా న్యూస్ అప్డేట్స్ కూడా మనం ట్రాక్ చేస్తూ ఉంటాం అనేది మంచి విషయమే అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎఫ్ఐడి యాక్టివిటీ చూసి తర్వాత మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ చూద్దాం. సో చూసే ముందు సో ఎవరైనా మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, పిన్డ్ కామెంట్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అట్లాగే సో మనం లాస్ట్ మార్చి, ఏప్రిల్లో ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారు మన వ్యూస్ చూసి. సో అందరికీ ప్రాఫిట్లు వచ్చినాయి కదా. అయితే సో ఇప్పుడు ఫాల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫాల్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైం చూసి మనం సో డిప్స్లో ఏం చేస్తామంటే మంచి క్వాలిటీ స్టాక్స్ని బై చేసుకుంటూ వెళ్తాం. సో నా వ్యూస్ నేను ఎక్కడ బై చేస్తాను చెప్తూ వెళ్తాను. జనరల్గా మనం ఏంటంటే సోషల్ మీడియాలో కానీ సో యూట్యూబ్లో కానీ ఇట్లా ఏంటంటే మనం జనరల్గా పర్సనల్ షేర్స్ అనేవి, అంటే పర్సనల్ ట్రేడింగ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్స్ కానీ జనరల్గా షేర్ చేయడం అనేది చాలా అరుదు. సో మనం ఇంకెక్కడ ఐడెంటిఫై చేస్తామో లేదో మనం అయితే కనుక సో నేనైతే ఎక్కడ వ్యక్తిగతమైన ట్రేడ్లు, వ్యక్తిగతమైన థింగ్స్ అంటే వాళ్ళు చేసినవి మాత్రమే షేర్ చేయడం అనేది మనం అయిపోయినాక చూస్తుంటాం. కానీ ఇక్కడ బై చేశాను, ఇక్కడ సెల్ చేశానని లైవ్లో అయితే కనుక ఎక్కడ బై చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో అయితే కనుక మనం చూడటం రేరు. సో కానీ మన ఛానల్కి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అని అంటే సో మన ఛానల్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానో అక్కడే నా వ్యూ ఇస్తాను. అట్లాగే నేను ఎక్కడ ఎగ్జిట్ అవుతానో అక్కడే నా వ్యూ ఇస్తాను. సో ట్రేడింగ్ కూడా నేను ఎక్కడ ఎంట్రీ అవుతున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గతంలో ఇచ్చాను కదా. సో ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ సో ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు తెలుస్తుంది. సో కాబట్టి ఈసారి కూడా అలాగే జరుగుతుంది. అయితే మార్కెట్ని పడనియండి, తొందరపడద్దు అని చెప్పాను అంటాను. అందువల్లే స్టాక్స్కి సంబంధించిన అనాలిసిస్ అనేది చేయట్లేదు. సో ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐడిఏ యాక్టివిటీ సో ట్రేడర్స్ కాక్పిట్ అని సో వెబ్సైట్ ఉంది, దాంట్లో మనం చూడొచ్చు అనమాట ఎఫ్ఐడిఏ యాక్టివిటీ. సో ఇక్కడ చూడండి మనకి కొంచెం మెరూన్ కలర్లో కనిపిస్తున్నాయి అని అంటే కనుక ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ. సో ఎఫ్ఐఎస్ బై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ చూడండి డిఐఎస్ సో మనకి సో గ్రీనిష్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి డిఐఎస్ ఏరియాస్ అనమాట. డిఐఎస్ బై చేస్తున్న మంత్స్ కానీ డేస్ కానీ అయితే అప్పుడు మార్కెట్లో ఫాల్స్ నడుస్తూ ఉంటాయి. అయితే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నప్పుడు మాత్రం సో వాళ్ళు తక్కువ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసినా కూడా మార్కెట్లో మనం ర్యాలీ అనేది చూస్తూ ఉంటాం. సో రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఏంటంటే సో డైలీ వాళ్ళు బై చేస్తున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి ఒక స్టాక్ కొన్నారనుకోండి, సో రేపు 105కి, సో ఎల్లుండు 110కి, అట్లా ఏంటంటే ప్రైస్ని ఏంటంటే పెంచుకుంటూ వెళ్ళిపోతారు అట్లా. సో అందువల్ల మనం ర్యాలీ అనేది చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది. సెండింగ్ ఏంటంటే వాళ్ళు బై చేసే స్టైల్ ఏంటంటే వాళ్ళు ప్రైస్ని పెంచుకుంటా మార్కెట్ని శాసిస్తారు. సో పైకి వెళ్ళినా అలాగే వెళ్తారు, కిందకి వెళ్ళినా అలాగే వెళ్తారు. అందువల్ల వాళ్ళు అమ్ముతున్నప్పుడు మార్కెట్ పడిపోవటం, అలాగే వాళ్ళు కొంటున్నప్పుడు మార్కెట్ ర్యాలీ. వాళ్ళు తక్కువ క్వాంటిటీతో కూడా మార్కెట్ని తెలివిగా ఆపరేట్ చేసి ఎక్కువ క్వాంటిటీ హైలో అమ్మేసుకొని సో మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ లోలో బై చేయగలరు అనమాట. సో ఆ విషయం అర్థం కాక మనం ఏం చేస్తామంటే ఓన్లీ నెట్ బయింగ్ చూస్తాం. సో నెట్ బయింగ్ ఎఫ్ఐడిఐ యొక్క నెట్ బయింగ్ చూడటం వల్ల మనం రేపటి మార్కెట్ కానీ లేకపోతే కమింగ్ 3 months కానీ కమింగ్ 2 months కానీ కమింగ్ స్వింగ్ వ్యూ కనుక తెలుసుకోవాలి అంటే ఓన్లీ డేటాను బేస్ చేసుకొని మనం అంచనా వేయడం అనేది కష్టము అని నేను చెప్తాను. ఇదంతా కూడా
సో నా పర్సనల్ వ్యూస్ అనమాట. ఒకసారి చూడండి, ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అయితే కనుక బయింగ్ ఉంది, అయితే కనుక ఇప్పుడు బయింగ్ ఉంది కదా అని చెప్పి ఈ మంత్లో నెక్స్ట్ కూడా బై చేస్తారనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ మంత్లో ఎఫ్ఐఎస్ భారీగా సేల్ చేస్తారనేది అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఖచ్చితంగా ఫాల్స్ అయితే వస్తాయి. సో నేను ఏ వీడియోతో అయితే ఫాల్ అని చెప్పి స్టార్ట్ చేశానో ఆ వీడియో నుంచి సేమ్ నా వ్యూ మార్చుకోకుండా అదే చేస్తానన్నమాట. సో సేమ్ థింగ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఆపర్చునిటీస్ కావాలి కాబట్టి పడాలి అని కోరుకోవడంలో తప్పలేదు. సో మనం 200 మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు కదా మార్చి ఏప్రిల్లో. ఇప్పుడు సో నేను 1000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక ఫాల్స్ వస్తే 1000 పీపుల్ చేత అట్లీస్ట్ మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేయించి ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నిఫ్టీ బ్యాంక్ యొక్క చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే మనకి ఒకవేళ సో రేపు మార్కెట్ మనకి హైలో ఓపెన్ అయితే 23,754 అలాగే 24,206 ఈ ఏరియాలో మనం షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. రన్నింగ్లో ఈ పర్టికులర్ లెవెల్ని హిట్ చేసే విధానాన్ని బట్టి ఎక్కడ సెల్ చేయాలి అనేది నేను అప్డేట్ చేస్తాను. దొరికితే ఓకే. సో ఎవ్రీడే అనేది మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది దొరకదు. అట్లాగే లోయర్ సైడ్ అంటే ఒకవేళ ఇక్కడ షార్ట్ సెల్ చేస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ 23,092 అలాగే 22,853కి ఈ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు 24,206, 23,754 ఈ ఏరియాలో. అలాగే బయింగ్ ఆపర్చునిటీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ ఆపర్చునిటీ అంటే ఇంట్రాడే మాత్రమే 23,092 అలాగే 22,853. ఏదైనా రేపొద్దున సడన్గా క్రాష్ వస్తే సో ఈ లోయర్ లెవెల్స్లో మనం బయింగ్ ఆపర్చునిటీ చూసి ఒక 15 to 20 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో మనం ఎగ్జిట్ కొట్టచ్చు అనమాట. ఇంట్రాడే ప్లేయర్స్కి మాత్రమే నేను చెప్పేది. సో ఇంట్రాడే అనేది డైలీ చేయొద్దు. సో మన లెవెల్స్కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం ఖాళీగా ఉండి మన లెవెల్స్కి మ్యాచ్ అయితే మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. అంతేగాని మన ప్రైమరీ ఇన్కమ్ను వదిలేసి ఇంట్రాడే డైలీ చేయాలి అని అనుకుంటే కనుక మనకి రెండు పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ విషయం చాలామందికి ఫస్ట్ 3 monthsలోనే అర్థమవుతుంది. ఫైనల్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, కానీ లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల 1 lot నేను అప్లై చేస్తాను, ఓకేనా. లిస్టింగ్ గెయిన్స్ కోసం కాదు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పర్లేదు. సో తక్కువే కాబట్టి సో 90 shares అంటే 1 lotని నేనైతే కనుక అప్లై చేస్తాను. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కాదు. సో అది ఫ్రెండ్స్ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి. అలాగే మోరటోరియంకి సంబంధించిన అప్డేట్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చూసాం కానీ నిఫ్టీ గురించి చూడలేదు. ఎందుకంటే సో మనకి కదలికలు అనేవి బ్యాంక్ నిఫ్టీలోనే ఉన్నాయి. అలాగే మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ కూడా అక్కడ వచ్చే అవకాశాలే ఉన్నాయన్నమాట. అందువల్ల సో నిఫ్టీ చార్ట్ గురించి మనం ఈరోజు స్కాన్ చేయలేదు. అది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక ఈ నెంబర్కి ID మెసేజ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మరోసారి వెళ్దాం.